కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వీరి ముగ్గురి మీద సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకెళ్తే చాలా విస్తుపోయేటువంటి అంశాలు బయటకొస్తున్నాయండి. ఒకటి సీక్రెట్ ఆపరేషన్‌కి సీక్రెట్ ఫండ్, ఇంటెలిజెన్స్ వాళ్ళ సీక్రెట్ ఫండ్, ముందుగానే టికెట్లు బుక్ చేసి తర్వాత కేసు నమోదు అంటే ఇదంతా కూడా ప్రాపర్‌గా వీళ్ళు ట్రాప్ చేశారు, సెటప్ చేశారనైతే ప్రిలిమినరీగా కనిపిస్తోంది. కానీ పథకం ప్రకారం. పథకం ప్రకారం. కానీ అన్నిట్లో మించి విస్తుపోయేది అంశం ఏంటంటే, ఆ అమ్మాయిని ఇక్కడ పట్టుకొచ్చి నెల రోజులకు పైగా చిత్రహింసలు పెట్టారు అని. అంటే వీళ్ళ నేచర్ ఆఫ్ వీళ్ళు చేసే నేచర్ బట్టి చూస్తే, ఆ అమ్మాయిని ఏం చేయకుండా వదిలేసి ఉంటారైతే మాత్రం ఖచ్చితంగా ఎవరు నమ్మరండి. దేనికంటే వీళ్ళు ఒక ఎంపీనే చితక్కొట్టేసిన బ్యాచ్ ఇది. నాకు మొన్న వీకెండ్ ఒక వీడియో చూస్తే 'రఘురామరాజు' గారిది ఆయన కన్వే చేశారు. ఏమని? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అమ్మాయిని గూడా పాపం అశ్లీలంగా, నగ్నంగా వీడియోలు తీసి పక్కన పెట్టుకున్నారు భవిష్యత్తులో ఆ అమ్మాయి మీద బ్లాక్‌మెయిల్ చేయడానికి అని. ప్రభుత్వం కనుక మారకపోయుంటే ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదండి? ఇటువంటి జత్వాని లాంటి వాళ్ళు ఏమయ్యేవాళ్ళు ఈ పాటికి? చెప్పండి మేడం. ఆమె ఆల్రెడీ హత్య గావించబడిందండి. ఆమె మిగిలింది ఏంటి అంటే, ఆమె ఒక మనిషిగా తిరుగాడుతుంది తప్పితే, ఇవాళ ఆమె పరువు తీశారు. ప్రతిష్టకు భంగం కలిగించారు. ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టారు. ఆమెను మానసికంగా హింసించారు. శారీరకంగా హింసించారు. అలాగే పథకం ప్రకారం దొంగ కేసులో పెట్టి, ఆ దొంగ కేసు ద్వారా రిమాండ్‌కి కూడా పంపించి, ఆమెని భయపెట్టి, తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని, ఇవన్నీ చేసిన వాళ్ళు, అవి మాత్రమే ఆవిడ చెప్పుకోగలుగుతుంది. ఆవిడ చెప్పుకోలేనివి ఇంకా చాలా జరిగాయి. జరుగుతాయి. ఇంత చేసిన వాళ్ళు అది చేయకుండా ఉంటారు అంటే అసలు ఎవ్వరు నమ్మరండి. వాళ్ళ మనస్తత్వమే అలాంటిది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సచిన్ జిందాల్ దగ్గర తీసుకున్న ప్యాకేజీకి న్యాయం చేయాలనుకున్నారు. ఈ న్యాయం చేయాలి అనుకునే భాగంలో వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒక అమ్మాయి, ఒక ఆమె వ్యక్తిగతము, ఆవిడ గతము గురించి నేను మాట్లాడను. అది ఇప్పుడు అప్రస్తుతం. ఆమె ఏమైనా అయి ఉండొచ్చు. ఒక్క ప్రాస్టిట్యూట్ కూడా హక్కులున్నాయి. ఇది మనం గమనించాలి. మనము అసలు ఎవరి పక్కన జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. మనం ఏం మాట్లాడాలి అంటే చట్ట ప్రకారం ఏంటి, చట్టంలో ఏమి హక్కులు ఉన్నాయి, ఏమి వెసులుబాట్లు ఉన్నాయి, వాటి ప్రకారం వీళ్ళని శిక్షించవచ్చా లేదా అనేది మాత్రమే, శిక్షకి గురి అయిన తరువాత మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఆమె అటువంటిది కాబట్టి ఆమెకి ప్రజల దగ్గర నుంచి సానుభూతి రావద్దు అనే ఒక కుట్ర కోణం ఉంది చూసారా, అది నన్ను అన్నిటికన్నా ఎక్కువ బాధించిన విషయం. ఆవిడ వచ్చింది, నా మీద గత ప్రభుత్వంలో ఇలా జరిగింది అని ఆవిడ మొత్తుకుంటుంటే, ఏడుస్తుంటే, ఆమె పైన సింపతి గాని ఎంపతి గాని చూపించాల్సిన మనుషులు ఎవరైనా సరే ఆవిడ వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్లు మీరు వీడియోలు చేసి రాతలు రాసి చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి? ఈవిడ ఇలాంటిది కాబట్టి వాళ్ళు అలా చేసుంటారు అని జనామోదం కోసం మీరు చేస్తున్న తాపత్రయం తప్పితే వేరే ఏమైనా ఉందా? అంటే ఆమెను ఎన్నిసార్లు చంపుతాం అనుకుంటున్నారు మీరు? అందుకే నేను ఆమెను హత్య చేసేశారు వీళ్ళు అని అనింది. ఆమె ఈ రోజు ఈ వేదనలో నుంచి, ఈ బాధలో నుంచి బయటపడే వరకు ఆమె ఒక జీవోత్సవం లాగా తిరుగాడుతుంది అంతే. అంతేగాని ఆవిడ మనస్సు, ఆవిడ మేధస్సు, ఆవిడ హృదయము ఎంత గాయపడిందో, ఇక ఆ మూడు గాయపడిన తర్వాత అండి మనుషులు జీవోత్సవాలే. అలా చేసేశారు వీళ్ళు.
దానికి వాళ్ళు ఫలితం మీద ఉన్న ధ్యాస కేసు పైన లేదు. ఎంతటి తెలివైన నేరస్తుడైనా ఒక్కటి వదిలిపెడతాడు. సరైన విచారణ చేసే పోలీసు ఉంటే గనక, విచారణాధికారి ఉంటే అనేది ఒక నానుడి. ఒక్కటంటే ఒక్కటైనా వదలకుండా నేరం చేయడం అనేది అసాధ్యం. అది ఏమరపాటుతోనో, తెలివి తక్కువతనంతోనో, లేకపోతే నేను చేస్తే పర్ఫెక్ట్ గానే చేస్తాను అనే ఉద్దేశంతోనో అలా చేస్తారు. అదే ఆయువు పొట్లాగా ఉంటది. ఇప్పుడు కొన్ని నేరాలు నిరూపణ కావు. ఎలా నిరూపణ కావు అంటే, వాళ్ళ ఆధారాలు మొత్తం చెరిపేస్తారు. ఓ 2 గంటలు 3 గంటలు టైం తీసుకుని. ఇప్పుడు మన కలకత్తాలో మర్డర్ ఉంది. పాత రోజుల్లో ఆయేషా మీరా కేసు ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, పోలీసులు వచ్చే లోపే ప్రాథమిక సాక్ష్యాధారాలను మాయం చేస్తారు. వీళ్ళు కూడా నిజానికి అంత జాగ్రత్తగా చెయ్యాలి అని గనక అనుకుంటే గనక పకడ్బందీగానే చేసుండేవాళ్ళు. కానీ వీళ్ళ ధీమా ఏంటి అంటే, 30 ఏళ్ళు ఉంటాను నేను, మళ్ళీ గెలవబోయేది నేనే అనే ఏ మనస్తత్వం అయితే ఉందో అదే వాళ్ళ అజాగ్రత్త. ఆ అజాగ్రత్తతోటి వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేశారంటే, ఆ అగ్రిమెంట్, ఫోర్జరీ అగ్రిమెంట్ క్రియేట్ చేసే దగ్గర తప్పు చేశారు. అలాగే ఆ ఆ అగ్రిమెంట్ లో చేసిన తప్పులు, ఒక 2 తప్పుల్ని గనక, పొరపాట్లని మనం మచ్చుకు తీసుకుంటే, ఒకటి 2018లో తయారు చేయబడిన అగ్రిమెంటు అని చెప్పబడే అగ్రిమెంటు స్టాంప్ పేపరు 2024లో కొన్నారు. అంటే ఈ నేరము 2018లో జరిగిందండి, నేను ఇప్పుడే చట్టం దృష్టికి తీసుకొస్తున్నాను అని చెప్పి 2024లో ఆ అగ్రిమెంట్ తయారు చేసే అవకాశం లేదు. వీళ్ళు కానీ తెలివిగా ఆలోచించినట్లయితే 2018లో అగ్రిమెంట్ తయారు చేయదలుచుకున్నప్పుడు 2017 స్టాంప్ తీసుకోవాలి. వీళ్ళు 2018లో జరిగింది, 2018లో అగ్రిమెంట్ అయిపోయింది, ఇది 2018లో అయిన అగ్రిమెంట్ అని చెప్పేటప్పుడు 2024 స్టాంప్ పేపర్ కొనకూడదు. ఇది ప్రధానంగా వాళ్ళు చేసిన తప్పు. ఇంకో రెండో తప్పు ఏంటి అంటే, ఆమె 2021లోనో 22లోనో కొనుక్కున్న ఇంటి అడ్రస్ ఆ అగ్రిమెంట్ లో 2018లోనే అగ్రిమెంట్ పెట్టేశారు. ఆవిడకే తెలియదు ఆవిడ ఇల్లు కొనుక్కుంటుందని. ఆ అడ్రస్ పెట్టారు. అక్కడ దొరికారు ఫస్ట్ వీళ్ళు. ఆమె బాగా స్టడీ చేసుకుని ఈ 2 తప్పుల్ని చట్టం దృష్టికి ఆవిడ తీసుకొచ్చింది. చట్టం కనిపెట్టలేదండి ఇది. ఆ బేసిస్ మీద మాట్లాడటం మొదలెట్టింది. ఇప్పుడు చట్టం ఏం చేసింది అంటే, ఆవిడ దగ్గర ఉన్న పేపర్ గురించి ఆవిడ మాట్లాడగలిగింది. చట్టం ఏం చేసింది, ఇది మూసేసే కేసులాగా కాదు, ఇది విచారణ చేయాల్సిన కేసే అని నమ్మినప్పుడు పూర్వాపరాల్లోకి వెళ్ళింది. వీళ్ళు బాంబేకి వెళ్ళారు కదా ఫ్లైట్లు వేసుకుని. ఈ ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు కొన్నారు అనేది చూశారు. ఎవరు బుక్ చేశారు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని బుక్ చేశారు. ఒక 5 లక్షలు మిస్అప్రాప్రియేషన్ కి సంబంధించిన, చీటింగ్ కు సంబంధించిన కేసుకి అదేదో దావూద్ ఇబ్రహీంను లేకపోతే ఖసబ్ను అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్లు ఫ్లైట్లు వేసుకుని వెళ్తారా? ఎవరి ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేద్దామని ఇదంతా? సజ్జన్ జిందాల్ని ప్రొటెక్ట్ చేద్దామని. సజ్జన్ జిందాల్ని ప్రొటెక్ట్ చేస్తే, సజ్జన్ జిందాల్ బయటపడిపోతే మనకి పెద్ద ప్యాకేజ్ వస్తుంది. అందరం పంచుకుని తింటే అబ్బో పండగే పండగే అనుకున్నారు వీళ్ళు. అలా దొరికిపోయారు ఈ దొంగలు. ఈ ప్రభుత్వం రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అన్నారు మీరు. ఏం జరిగి ఉండేది? ఆవిడ చక్కగా అమెరికా వెళ్ళిపోయింది. వీళ్ళకి కావాల్సింది అదే. ఆవిడ సజ్జన్ జిందాల్కి అడ్డు రాకూడదు, అది వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ మధ్యలో మాట్లాడిన కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఒక టిష్యూ పేపర్ అంతే. మెయిన్ ఎయిమ్ సజ్జన్ జిందాల్. దానికోసం ఇదంతా చేసి, సజ్జన్ కోసం సజ్జల అనుకోవచ్చేమోనండి. చూద్దాం మరి సజ్జనులు ఎవరు. సజ్జన కోసం సజ్జల. ఇప్పుడు నేను ఒకటే అండి, నేను ఎవరి పేర్లు చెప్పనండి, ఎందుకంటే బట్టగాల్చి మీద వేయటం నాకు అలవాట్లేదు. అవును. నేను ఏది ఉన్నా సరే
పేపర్ వైజ్ గానే మాట్లాడుతాను. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడను. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారం అక్కడ ఇరుక్కున్నది ఎవరు, ఇరికించింది ఎవరు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు బయట వాళ్ళని వాళ్ళు, ఇప్పుడు ఎవరి స్కిన్ వాళ్ళండి కాపాడుకోవాల్సింది. నేను ఎందుకు చెప్పాలి? అవును. నేను ఎందుకు చెప్పాలండి? ఎవరు ఆదేశిస్తే కేవలం ఒక కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన ఒక 5 లక్షలకు సంబంధించిన డాక్యుమెంట్ కోసం ఇన్ని వ్యవస్థలు పనిచేస్తాయా చెప్పండి? అతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఫ్లైట్ టికెట్లు, కుక్కల విద్యాసాగర్ అవును, ఫ్లైట్ టికెట్లు కానీ అటు నుంచి వీళ్ళు 5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అది పెట్టి ఉంటారు ఆ జత్వాని తీసుకురావడానికి. 5 లక్షలు కాదండి, ఖర్చు మీరు పెట్టడం, నేను చెప్పేది ఛార్జీ. 50 లక్షలు ఖర్చు పెట్టినా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు ఈ కేసు ప్రూవ్ అయ్యే లోపు కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి చూడండి. లాయర్ ఫీజులు. మన వ్యవస్థ అంత దరిద్రపు వ్యవస్థ, అవును. అంత అలసత్వంతో కూడిన వ్యవస్థ. ఇప్పుడు ఏం చేసినా జత్వానికి కంటి నీళ్లు తుడుస్తారు తప్పితే జత్వానికి పూర్తి న్యాయం జరగదు ఎప్పటికీ. ఎందుకంటే ఈ ముగ్గురు ఆఫీసర్లు వాళ్ళని క్యాట్ రక్షిస్తుంది. అందుకే పోలీసులు ఇన్ని నేరాలు చేయగలుగుతున్నారు. మహా అయితే వీళ్ళకి పోలీసు ఉద్యోగం పోతే కూడా పోయేదేమి లేదండి. ఈ పాటికే ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇప్పటికి ఎంతో సంపాదించుంటారు. వీళ్ళు వెళ్ళి లండన్ లో రేపు హాయిగా రెస్ట్ తీసుకుంటారు. వీళ్ళకి సిగ్గు శరము. నా ఒంటి మీద ఒక కాకి చొక్కా ఉంది, నా నెత్తి మీద ఒక కాకి టోపీ ఉంది, నేను ఎంత కష్టపడితే రేయింబగళ్ళు కష్టపడి చెమటోడ్చి మేధస్సును ఉపయోగించి నేను ఐపీఎస్ తెచ్చుకున్నాను అనే బుద్ధి జ్ఞానం గాడిదలుకుంటే ఇలాంటి పనులు చేస్తారా అండి? నేను పరుషంగానే మాట్లాడతా, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి. లేదండి, మనకు హక్కు ఉందండి. దేనికంటే వీళ్ళు మనం కట్టే ట్యాక్స్ ద్వారా ఖచ్చితంగా ఐపీఎస్ అయ్యారు. మీరు మీ మొహాలకు ఒకటి అర్థం కావాలి. వీడెవడండి 5 ఏళ్ళు ఉండిపోయేవాడు, 5 ఏళ్ళు కూడా పూర్తిగా ఉంటాడో లేదో తెలియని రాజకీయ నాయకుడి కోసం మీ జీవితాన్ని ఫలంగా పెడతారా? కేవలం డబ్బు కోసం, అంతకంటే వేరే ఏమీ లేదండి. ఆస్తుల కోసమే ఇదంతా. ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ కి డైమండ్ నెక్లెస్లు వచ్చాయంట వాళ్ళ భార్యల మెడల్లోకి. భార్యలకైనా సిగ్గుండాలి. ఇంత పాపపు కూడు, ఇంత రక్తపు కూడు మనకు అవసరమా అని. ఇదండి రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారండి. రాజకీయ నాయకులకు పోయేదేమని చెప్పండి? మధ్యలో పదవి పోతే మళ్ళీ ఎదురు చూస్తారు. మీ సంగతి ఏంటి చెప్పండి? మీ పదవి 34 సంవత్సరాలు గుర్తు పెట్టుకోండి. మీ ఒంటి మీద కాకి చొక్కా మీకు ప్రతి క్షణం గుర్తు చేయాలి. చేసేది ఎందుకు కాదు జరిగింది వాళ్ళ సస్పెన్షన్. ఈ ఆంజనేయులు అనే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా అండి? వాడి వైఫ్ యాక్చువల్ గా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. వాడికి అన్ని వ్యవహారాలన్నీ ఇవే, అమ్మాయిలు డబ్బు మద్యం, సెటిల్మెంట్లు హీరో అనమాట వాడు. పాపం అండి, సెటిల్మెంట్ ఎరికలోళ్ళు అని చెప్పి ఒక జాతిని మనం తిడతాం కానీ వీడండి అసలు సెటిల్మెంట్ ఎరికలోడు. పాపం ఎరికలోళ్ళ కోపం వస్తే కానీ నేను వాళ్ళ గురించి కాదు, వాళ్ళ పేరు చెప్పుకొని ఇట్లాంటి వాళ్ళు బతికిపోతున్నారు సమాజం. నాకు వాళ్ళంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఎస్టీ జాతిగా పాపం వాళ్ళు సమాజం చేత తప్పు చెయ్యని వాడు కూడా చేసేవాడిగా గుర్తించబడి వాళ్ళు ఒక ట్యాబోలోనో ఒక స్టిగ్మాలోనో బతుకుతున్న అమాయకమైన ప్రాణులండి వాళ్ళు. వాళ్ళ చేత డబ్బులున్న వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకొని నేరాలు చేయిస్తారు. ఇప్పుడు వాళ్ళు నేరాల నుంచి బయటకు వద్దాము అనుకున్నా, మనం చూసాం కదా సినిమాలు అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ సినిమాల్లో చూపించినట్టే జరుగుతుంటదండి రియల్ గా. అందుకని ఏంటంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా, ఇంత చదువుకుని, ఇంత మంచి ఉద్యోగాల్లో ఉండి, ఇంతంత జీతాలు తీసుకుంటా, ఇంతంత పొగరబోతుల్లాగా తయారవడం అనేది మటుకు మన వ్యవస్థల దురదృష్టం. ఇది ప్రజల దురదృష్టం. మనం కట్టే ట్యాక్స్ తోటి వాళ్ళకి జీతాలు ఇస్తుంది, ఆ రక్తం మరుగుతుంది. ఎందుకంటే ఎంత పేదవాడైనా ఇవాళ ఒక అగ్గి పెట్టి కొంటే కూడా ట్యాక్స్ కడుతున్నాడండి.
ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళే మేం ట్యాక్స్ కడుతున్నాం, మేం ట్యాక్స్ కడతామని చొక్కాలు చింపుకుంటున్నారు. కానీ కాదు, ప్రతి పేదవాడు కూడా ట్యాక్స్ కడుతుంది. ఆఖరికి అడుక్కు తినేవాడు కూడా, ఆఖరికి ఒక వ్యభిచారి కూడా ట్యాక్స్ కడుతుంది ఈ దేశంలో. ఆ ట్యాక్స్ డబ్బులతోటి బతుకుతున్న వీళ్ళు ఈ విధంగా చేయటం సిగ్గు చేయటం అన్నమాట. వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. వీళ్ళు చేసిన నేరాలకి వీళ్ళకి ఏ శిక్షలు విధించినా ఒకటే. నాకు మళ్ళీ వచ్చే అనుమానం ఏంటంటే, వీళ్ళు క్యాట్ ముందు మోకరిల్తారు. పైగా వీళ్ళందరినీ ఇలాంటి విషయాలన్నీ మేనేజ్ చేయగలిగే మాయల పకీరు మన పైన ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా సజ్జన్ జిందాల్ వచ్చేసేసి ఆ రోజు తనకి మార్కెట్లో ఈమె అతని మీద పెట్టిన కేసుకు సంబంధించి బాంబేలో షేర్ మార్కెట్లో అతని షేర్లన్నీ పడిపోతే, వారం రోజుల పాటు అతను అతలాకుతలం అయిపోతే, ఆ కక్ష తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాడుకున్నాడు. అలాంటి వాడు రేపొద్దున ఏ ఎలక్ట్రల్ బాండ్స్ కొంటే మోడీ సాయం చేయడా అండి? ఏమండి, మోడీ సాయం చేస్తాడా చేయడా? ఖచ్చితంగా మేడం. ఎందుకు చేయరు? ఉమ్, దేశం అది కోసం, ధర్మం అందుకని కోసం. అందుకోసమే మనం ఎంత గొంతు చించుకున్నా నిస్సహాయులైన వ్యక్తులు బలి అవుతూనే ఉంటారు ఈ దేశంలో. వాళ్ళల్లో ఈ జత్వాని ఒకటి. చక్కగా ఆమె గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుని చూసారా? తెచ్చుకుని ఎంబీబీఎస్ చదివి యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ పాస్ అయిందండి. యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ పాస్ అవడం అంటే అసలు నాట్ ఏ జోక్. అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ కలిపి మిక్సీలో వేస్తే వస్తుంది యుఎస్ఎంఎల్ఏ అంటే. మరి అలాంటి అమ్మాయి ఈ మోడలింగ్, ఈ సినిమా ప్రపంచం వీటిని నమ్ముకుని ఇలాంటి వాళ్ళ చేతిలో చిక్కింది చూసారా? అది అసలైన దౌర్భాగ్యం, అసలైన దురదృష్టం. అంటే అది ఆమె జీవితం అక్కడనే ఆవిడ జీవితానికి ఇలాంటి పరిస్థితి రావడానికి అక్కడే పునాదులు. అందుకోసం ఏంటంటే నేను చెప్పదలుచుకునేది, ఆమెని నగ్నంగా ఫోటోలు తీశారా, వీడియోలు తీశారా, వాటిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేసినా అండి, ఈ రోజు ఈ ప్రభుత్వం బయటికి మారకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ కేసే బయటకు వచ్చేది కాదండి. మనకు తెలిసేదే కాదు. ఇంత చట్టాలను ఆడుకుంటారా, ఇంత చట్టాలను తొంగలో తొక్కుతారా, వ్యవస్థల్ని ఈ విధంగా మేనేజ్ చేస్తారా అంటే వీళ్ళకి చట్టాలని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఎంత స్థాయిలో ఉందో మనకి ఈ కేసు వల్లే తెలియటం కాదండి. 16 నెలలు జైల్లో ఉన్న కేసులు ఈ రోజుకి వ్యక్తిగత హాజరు కూడా నోచుకొని రమ్మని అడగలేని దుస్థితి ఉన్న వ్యవస్థ ఉన్న ఈ దేశంలో ఇలాంటివి జరగడం ఆశ్చర్యపోవచ్చు. నిజమే మేడం. మరి రేపు పొద్దున్న ఈ ముగ్గురు అధికారులకి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయో, ఎంపీ టికెట్లు వస్తాయో చూద్దాం. అది అందరూ వేచి చూడాలి. ధన్యవాదాలండి.